హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు అందరు నన్ను చాలా మిస్ అవుతున్నారు అండ్ మీరందరూ చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎలా సాగుతుంది మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో ఒక్కసారి నాకు కామెంట్స్ లో పెట్టండి, సో దట్ నేను కూడా అనలైజ్ చేసుకుంటున్నాను ఏ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు అనేది. సో మోస్ట్ ప్రాబల్లీ ఇంకా మండే నుంచి మనం యాజ్ యూజువల్ గా లైవ్ మొదలు పెట్టవచ్చు. బట్ డోంట్ వరీ, ఈ సెషన్స్ కూడా మీకు చాలా అంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీలో చాలా మంది రీసెంట్ గా కామెంట్స్ లో పెట్టి అడుగుతున్న విషయం ఏంటి సార్ అంటే, సార్ ఇవి అభ్యాస దీపికా క్వశ్చన్సా, మనం అభ్యాస దీపికా క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నామా అంటే, ఎస్ బెటా వి ఆర్ సాల్వింగ్ దోస్ క్వశ్చన్స్. ఎందుకు సార్ అంటే, చాలా జాగ్రత్తగా వినండి. 80 to 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు బోర్డ్స్ లో వచ్చేవి ఫ్రమ్ అభ్యాస దీపిక. ఓకేనా? 80 to 90% ఆఫ్ ది క్వశ్చన్స్ అందులో నుంచే వస్తాయి. ఎందుకంటే అది తెలంగాణ గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో అందుకనే ఫస్ట్ ప్రియారిటీగా మనం అభ్యాస దీపిక క్వశ్చన్స్ చేసుకొని మిగతావి 10% ఆర్ 20% కోసం, ఓకేనా, 10 to 20% కోసం నేను ఇంకా అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను కూడా. ఓకేనా? సో ఆల్రెడీ మీరు అంతకు ముందు మన సెషన్స్ చూసుకున్నట్టయితే వన్ షాట్ చేసినప్పుడు నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అని, సూపర్ 20 క్వశ్చన్స్, సూపర్ 30 క్వశ్చన్స్ అని అన్ని మనం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం. అవి 20% కవర్ చేస్తే అవి మోర్ దెన్ లైక్ ఎనఫ్, అవి చాలా ఎనఫ్ ఆ క్వశ్చన్స్. బట్ అవి 20% అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు అభ్యాస దీపిక నుంచి వస్తాయి. సో అరౌండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 80 to 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ మెటీరియల్ రిలీజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, సో ఆంధ్ర వాళ్ళకి కూడా ఒకటి రిలీజ్ అవుతుంది, తెలంగాణ వాళ్ళకి ఇంకొక మెటీరియల్ రిలీజ్ అవుతుంది. సో అన్ని మెటీరియల్స్ కలిపే మనం ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. సో డోంట్ వరీ, అసలు మర్చిపోకుండా మీ దగ్గర కనుక ఆ మెటీరియల్స్ ఉంటే తొందరగా ప్రాక్టీస్ చేసేయండి అన్ని సబ్జెక్ట్స్. ఓకే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేసేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. బట్ మ్యాథ్స్ గురించి మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మ్యాథ్స్ అయితే నేనే చెప్తాను ఇక్కడ. ఓకే కదా, మీకు అందరికీ తెలుసు మ్యాథ్స్ నేనే చెప్తాను, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేనే చెప్తాను కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టాపిక్ లోకి వచ్చేస్తే, వాట్ ఆర్ వి డిస్కసింగ్ సార్ అంటే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ గన్ షాట్ క్వశ్చన్స్ ఆఫ్ ది మోస్ట్ డిమాండెడ్ టాపిక్. చాలా మంది, చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ వచ్చేసి tangents and secants of a circle or to a circle. ఓకేనా? టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టాపిక్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మన అమిగోస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే నేనైతే చూస్తూ ఉండలేను కదా. చాలా ఈజీ వేలో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకుంటాం మనం. సో అస్సలు మీరు టెన్షన్ పడకండి, చాలా అంటే చాలా ఈజీగా మొత్తం ఈ టాపిక్ ఆల్మోస్ట్ నేను ఒక 20 క్వశ్చన్స్ పిక్ చేసుకున్నాను అనమాట. సో టాప్ 20 క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేసేస్తాను ఈ చాప్టర్ అన్ని ఆస్పెక్ట్స్ లో. 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్, 8 మార్క్స్, ఆంధ్ర తెలంగాణ అందరికి కలిపి కాబట్టి. సో 2, 4, 6, 8 మార్క్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం ఇక్కడే. సార్ 1 మార్క్ పరిస్థితి ఏంటి అంటారా? నేను మీకు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశాను. 1 మార్క్ కోసం మనం ఒక వీక్ వైజ్ కండక్ట్ చేయబోతున్నాం అన్ని చాప్టర్స్ కి. ప్రతి ఒక్క చాప్టర్ కి సపరేట్ గా నేను ఒక వీక్ వైజ్ కండక్ట్ చేస్తాను. ఫర్ షూర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 1 మార్క్ క్వశ్చన్స్. అన్ని మీకు క్లియర్ అయిపోతే అందులో నుంచే వస్తాయి, ఇంకా అస్సలు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సో ఇక ఆలస్యం చేసిన ఆశాభంగం కాబట్టి అస్సలు లేట్ చేయకుండా నేను మొదలు పెట్టేస్తున్నాను మరి. సో హలో మై డియర్ అమిగోస్, నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్ లావూరి అండ్ యువర్ ఫేవరెట్ అమిగో. సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు 8, 9, 10 యూట్యూబ్ ఛానల్. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఇంకా ఈ టాపిక్ నేను మొదలు పెట్టేస్తున్నాను. సో మీరంతా రెడీ కదా? నాకు తెలుసు నా కోసం మీరంతా వెయిట్ చేస్తున్నారు, మీరంతా రెడీ కాబట్టి ఇక అస్సలు లేట్ చేయకుండా నేను టాపిక్ లోపలికి వెళ్ళిపోతున్నాను. సో టాపిక్ లో ఏమేమి డిస్కస్ చేస్తాం సార్ అంటే మనం ఈరోజు, సో టాపిక్ పేరేంటి కన్నా ఒకసారి చూసుకోండి మరి. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. అంటే మనకు టాంజెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? టాంజెంట్స్, దాని తర్వాత సీకెంట్స్. అసలుకి వీటికి బేసిక్ డెఫినేషన్ ఏంటి సార్ అంటే, ఒకసారి చూడండి. ఇది ఒక సర్కిల్ నాన్న, ఐ హ్యావ్ ఎ సర్కిల్ హియర్. సో ఇలా సర్కిల్ ఉంది, దీనికి విత్ సెంటర్ O అన్నమాట. సో ఒక లైన్ వచ్చేసి ఇలా టచ్ అవుతూ పాస్ అవుతుంది. చూడండి, దిస్ ఇస్ మై లైన్, ఇలా టచ్ అవుతూ పాస్ అవుతుంది అండ్ రేడియస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ ఉంటుంది. సో దిస్ లైన్ ఈజ్ నోన్ యాజ్
టాంజెంట్. ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నమాట. అయితే చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది మన అమిగోస్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సార్ అంటే సీకెంట్ కి కార్డ్ కి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఒకసారి చూడండి, నేను మీ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ. ఎస్, ఇది ఒక సర్కిల్ విత్ సెంటర్ O. సో ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే చూడండి, ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ పాయింట్ A అండ్ హియర్ ఈజ్ మై పాయింట్ B. సో AB ఈజ్ మై కార్డ్. అర్థమైంది కదా, లైన్ సెగ్మెంట్ అన్నాను నేను, లైన్ సెగ్మెంట్ AB ఈజ్ మై కార్డ్. బట్ ఇప్పుడు మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి, ఇంకొక థింగ్ అబ్జర్వ్ చేస్తే ఏముంటుంది సార్ ఇంకొక థింగ్ అంటే, జస్ట్ ఇమాజిన్, ఒకసారి చూడండి, నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను విచ్ ఈస్ పాసింగ్ లైక్ దిస్. సో దిస్ లైన్ ఈజ్ మీటింగ్ దిస్ పాయింట్ ఎట్ P అండ్ ద సర్కిల్ ఎట్ Q. సో PQ ఉందే ఇక్కడ లైన్ కదా, సో PQ వచ్చేసి మనకు ఏమవుతుంది సార్ అంటే PQ ఈజ్ అవర్ సీకెంట్. సో ఇంకా ఎవరికైనా సరే ఇప్పటి వరకు ఎగ్జామ్ కంటే బిఫోర్ ముందు ఎవరికైనా సరే కార్డ్ కి సీకెంట్ కి మధ్య డిఫరెన్స్ తెలియకపోతే ఇగో ఇది డిఫరెన్స్ నాన్న. చాలా అంటే చాలా ఈజీగా మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక అస్సలు టెన్షన్ ఏం పడకుండా వితౌట్ వేస్టింగ్ టైం అసలు క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. మరి దానికంటే ముందు మీ అందరికీ నేను ప్రతి ఒక్క సెషన్స్ లో చెప్తున్నాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, లైక్ ఇంపార్టెంట్ PDFs అని, అన్ని మనకు అన్ని కలిపి ఒకే దగ్గర మేము మెటీరియల్ డిజైన్ చేసి ఒకే దగ్గర పెట్టడం జరిగింది. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మర్చిపోకుండా దాని మీద క్లిక్ చేసేసి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ, జీరో కాస్ట్ అన్నమాట. సో కంప్లీట్లీ ఫ్రీ 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 కాబట్టి అస్సలు మర్చిపోకుండా లేట్ చేయకుండా తొందరగా డౌన్లోడ్ చేసుకోండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్ బోత్ 9th యాజ్ వెల్ యాజ్ 10th గ్రేడ్స్ ఇద్దరికి చాలా యూజ్ గా ఉంటుంది. మరి సార్ లింక్ దొరకట్లేదు సార్ మాకు అంటే డిస్క్రిప్షన్ లో. టెలిగ్రామ్ ఛానల్లో అందరు ఉన్నారు కదా, నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా. సో టెలిగ్రామ్ లో కూడా ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ పోస్ట్ చేయిస్తాను టెలిగ్రామ్ లో కూడా. సో ఇక ఆలస్యం చేయకుండా అందరు మన సెషన్ చకాచకా లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట, దాన్ని లాగిపెట్టి కొట్టారనుకోండి, మేము మన టీం, మన వేదాంతు తెలుగు 8-9 టీం ఎప్పుడైనా లైవ్ వచ్చినా కానీ ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీ ఫోన్ లో మీరు కొట్టిన గంట మోగిపోతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా ఇక క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం సార్. సో వి విల్ స్టార్ట్ ద క్వశ్చన్స్ నౌ. క్వశ్చన్స్ చూడండి ఏమున్నాయి సార్ అంటే, ఇఫ్ ఎ కార్డ్ AB subtends an angle of 60 degrees at the center of a circle. సో ఎప్పుడైనా సరే బేసిక్ క్వశ్చన్స్ ఏం చేయాలి సార్ అంటే, మనం చిన్న చిన్నగా దీన్ని క్వశ్చన్ ని ముక్కలు ముక్కలుగా చేసేసుకోండి, అంటే పార్ట్స్ చేసుకొని ఈజీగా. ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది, ఓకేనా, పెద్ద క్వశ్చన్ ని మీరు రాయడం అంటే కష్టం, అందుకని ఏం చేస్తాం సార్, చిన్న చిన్నగా పార్ట్స్ డివైడ్ చేసుకొని రాసేద్దాం మరి. సో ఇప్పుడు నేను సొల్యూషన్ ని కూడా ఇక్కడ సేమ్ డివైడింగ్ బై పార్ట్స్ అండ్ ఐఎమ్ సాల్వింగ్ ఇట్ నానా. సో ఎలా సార్ సొల్యూషన్ అంటే ఒకసారి చూడండి మరి. సో సొల్యూషన్ చూసేస్తే మనం ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. ఎస్, ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూసేద్దాం. మరి ఏమి ఇచ్చారు సార్ అంటే, ఒక సర్కిల్ ఉంది. ఓకే, లెట్ us టేక్ ఏ సర్కిల్ హియర్. మీ అందరి కోసం చూడండి ఎంత మంచి సర్కిల్ డ్రా చేశాను నేను. ఎస్, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. సెంటర్ వచ్చేసి నాకు ఏముంది సార్ అంటే సెంటర్ O. కార్డ్ వచ్చేసి ఇక్కడ AB అనుకుందాం బేటా. ఓకే, ఇది కార్డ్ AB. సో దిస్ ఈజ్ మై A అండ్ B. ఏమి ఇచ్చారు, ఇఫ్ కార్డ్ AB subtends an angle of 60 degrees అన్నారు. సో ఈ యాంగిల్ వచ్చేసి ఎంత అవుతుంది సార్ అంటే θ అనుకుందాం. సో ఇట్ ఈస్ గివెన్ టు us that θ is equal to 60 degrees అని ఇచ్చారు. అయితే then angle between the tangents at A and B is also 60 degrees. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది అనుకుందాం ఇలాగా, ఇక్కడ కూడా ఒక టాంజెంట్ ఉంది అనుకుందాం B లాగా. ఎస్, ఇది పాయింట్ A, ఇది పాయింట్ B, రెండు ఒక పాయింట్ P దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుందాం. అయితే ఈ యాంగిల్ కూడా 60 degrees అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ట్రూవా ఫాల్సా అనేది మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుందాం సార్ అంటే ఒకసారి చూడండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, ఈజీ స్టెప్స్. ఎలా సార్ అంటే ఇప్పుడు చూడండి, మనందరికీ తెలుసు కదా సార్, OA is equal to OB రేడియస్ సార్. సో రేడియస్ అయితే
ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి కదా, ఐసోసిలస్ ట్రయాంగిల్ కదా. ఐసోసిలస్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, ఈక్వల్ సైడ్స్ ఉంటే యాంగిల్ కూడా ఈక్వల్ ఉండాలి. సో యాంగిల్ కూడా ఈక్వల్ ఉండాలి కాబట్టి ఫస్ట్ 3 యాంగిల్స్ ఎంత నాన్న 180 కదా. సో ఎలా అవుతుంది సార్ ఇది, ఇన్ ట్రయాంగిల్ ఓఏబి తీసుకుంటే మనం ట్రయాంగిల్ ఓఏబిలో యాంగిల్ ఓ వచ్చేసి మనకు 60 డిగ్రీ ఇచ్చారు, దాని తర్వాత యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి టోటల్ మొత్తం కలిపి 180 డిగ్రీస్ నాన్న. సో 180 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఏమవుతుంది సార్, 180 మైనస్ యాంగిల్ ఓ అది 180 మైనస్ 60 120 డిగ్రీస్ అవుతుంది. 120 రెండు ఈక్వల్ అన్నాను కదా నేను, ఎందుకంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది సార్, యాంగిల్ ఏ which is equal to angle B which is equal to 60 degrees sir. రెండు ఈక్వల్ కదా, సో 60 డిగ్రీస్ అయిపోతాయి. వెరీ గుడ్, 60 డిగ్రీస్ క్లియర్. ఇప్పుడు 60 డిగ్రీస్ అయిపోయింది. ఇప్పుడు యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి అంటే యాంగిల్ ఏ మీన్స్ ఇక్కడ యాంగిల్ ఏ ఇస్ నథింగ్ బట్ నేను తీసుకున్న యాంగిల్ ఏంటి సార్ అంటే యాంగిల్ ఓఏబి. ఓకే, యాంగిల్ బి ఏమవుతుంది సార్ అంటే యాంగిల్ ఓబిఏ. ఓబిఏ ఇంకో విషయం ఏంటి సార్, మన అందరికీ తెలుసు కామన్ థింగ్, రేడియస్ వచ్చేసి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది సార్. రేడియస్ వచ్చేసి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అంటే చూడండి యాంగిల్ ఓఏపి వచ్చేసి 90 డిగ్రీస్ అవ్వాలి మనకు. సో యాంగిల్ ఓఏపి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవ్వాలి. సో యాంగిల్ ఓఏపిని మనం ఎలా రాసుకోవచ్చు సార్, చూడండి ఒకసారి. యాంగిల్ ఓఏపిని నేను యాంగిల్ ఓఏబి ప్లస్ యాంగిల్ బిఏపి. ఓకే, ఓఏపి అంటే మొత్తం యాంగిల్ అన్న. సో మొత్తం యాంగిల్ నేను ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ అని రాసుకుంటున్నాను. సో యాంగిల్ రెండు ఈక్వల్ కదా, సో రెండు ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నమాట. సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఓఏబి ఎంత 30 డిగ్రీస్, అప్పుడు బిఏపి ఎంత అవుతుంది 90 మైనస్ ఓఏబి ఎంత 60 డిగ్రీస్ కదా. సో బిఏపి ఎంత అవుతుంది అప్పుడు, యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు సార్ ఇది 90 మైనస్ యాంగిల్ ఓఏబి విచ్ ఇస్ 60 డిగ్రీస్ సార్. సో ఏమవుతుంది నాన్న 30 డిగ్రీస్ అవుతుంది. ఇది 30 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ కదా యాంగిల్ ఇది కూడా ఈక్వల్ కదా ఇక్కడ. సో యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ మీరు ఇలానే సాల్వ్ చేసుకుంటే యాంగిల్ ఏబిపి కూడా ఏమవుతుంది సార్ 30 డిగ్రీస్ అవుతుంది. సో రెండు యాంగిల్స్ మనకు 30 డిగ్రీస్ వచ్చాయి. సో టోటల్ ఎంత ఉండాలి నాన్న 120 డిగ్రీస్ ఉండాలి. సో యాంగిల్ ఏపీబి ఎంత అవుతుంది ఇక్కడ, యాంగిల్ ఏపీబి విల్ బికమ్ 120 డిగ్రీస్. అబ్జర్వ్ చేయండి యాంగిల్ ఏపీబి ఎంత అయింది సార్ మనకు, ఏపీబి వచ్చేసి మనకు 120 డిగ్రీస్ అయింది బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ 120 డిగ్రీస్ అయింది. బట్ అది మనకు 60 అనే ఇచ్చారు. ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్. ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఎందుకు సార్ అంటే ఏపీబి వచ్చేసి మనకు 120 అని ఇచ్చారు. బట్ గివెన్ దట్ ఏమని ఇచ్చారు నాన్న, యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అని ఇచ్చారు సార్. సో మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. Therefore the given statement is false. ఓకేనా, మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్సే కదా అడిగింది మనకు. సో ట్రూ ఆర్ ఫాల్సే కాబట్టి ఇగో ఫాల్స్ అవుతుంది. జస్టిఫై అన్నారు కాబట్టి ఇగో ఇదంతా చెప్పాల్సి వచ్చింది. దిస్ ఇస్ మై జస్టిఫికేషన్. ఇది వ్యాలిడ్ రీజన్, దీనివల్ల అది రాంగ్ అవుతుంది. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే మనకి ఏంటి సార్ అంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటున్నాయి. మ్యాథ్స్ అంటేనే కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా అప్ టు 12th వరకే, తర్వాత మీకు అంత క్యాలిక్యులేషన్స్ ఏం కనిపించవు. సో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఓపికతో సాల్వ్ చేయండి. చాలా అంటే చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా క్లియర్ అవ్వకపోతే తెలుసు కదా, కామెంట్స్ లో పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. ఫర్ షూర్ గా నేను మీ అమిగో కాబట్టి రెస్పాండ్ అవుతున్నాను. నిన్న చాలా మంది కామెంట్స్ పెట్టారు క్వశ్చన్స్ గురించి, ఈ రోజు రెస్పాండ్ అయ్యాను. ఈ రోజు మీరు కామెంట్ పెట్టండి, మళ్ళీ మనం రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ లైవ్ సెషన్ లో ఐఎమ్ గోయింగ్ టు రెస్పాండ్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ప్రూవ్ దట్ లెంత్ ఆఫ్ ఏ టాంజెంట్ ఫ్రమ్ an external point P on a circle with center O is always less than OP. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అన్నమాట. సాల్వ్ చేసేద్దాం. సొల్యూషన్ సార్ చూడండి, ఫస్ట్ ఒక నేను సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. ఎస్, ఇది నా సర్కిల్. రేడియస్ వచ్చేసి సెంటర్ వచ్చేసి O అన్నారు.
దిస్ ఈజ్ మై సెంటర్ O. ఏమి ఇచ్చారు సార్ ఇంకా సెంటర్ O ఒక ఎక్స్టర్నల్ పాయింట్, ప్రూవ్ దట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ P అనే సర్కిల్. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ P ఉంది. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇలా మనం ఒక టాంజెంట్ డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ మై పాయింట్ P, దిస్ ఈజ్ మై సెంటర్. సో మనం వీటిని అన్నిటిని డ్రా చేసుకోండి ఒకసారి, మీరంతా జాయిన్ చేసుకుంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఇది పాయింట్ A అనుకుందాం. ఎస్, సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నాన్న ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వచ్చేసి PA. PA ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, లెంత్ ఆఫ్ టాంజెంట్. OP ఏమవుతుంది సార్, హైపోటెన్యూస్. ఓకేనా. OA ఏమవుతుంది సార్, రేడియస్. ఇప్పుడు మనం చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ 3 మెజర్మెంట్స్ ఏమన్నారు నాన్న, O అంటే ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ O ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ OP అని ప్రూవ్ చేయాలి. మీ అందరికీ తెలుసు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సార్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ప్రాపర్టీస్ ఏముంటాయి నాన్న, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యు నో ద ప్రాపర్టీ దట్ OP hypotenuse is the longest side. So in triangle OAP, right angle triangle OAP, OP is the longest side beta. OP ఏమవుతుంది సార్ అంటే లాంగెస్ట్ సైడ్, మనకందరికీ తెలుసు హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ అని. సో దేర్ ఫోర్ ఏమవుతుంది సార్, దేర్ ఫోర్ ఆల్వేస్ AP సైడ్ ఈజ్ లెస్ దాన్ OP. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, ఇదే కదా మనల్ని అడిగింది. AP ఏంటి సార్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ లెస్ దాన్ OP. సో ఆల్వేస్ లెస్ దాన్ OP. ప్రూఫ్ డన్. వెరీ 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 ఈజీ థియరిటికల్ ప్రూఫ్ అన్నమాట. మనకు తెలిసిన కన్సెప్టే మెల్లగా ఈజీగా కొంచెం కొంచెం ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటూ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా. కొంచెం ఏసీ కూడా ఆన్ చేసుకుందాం ఇప్పుడు. ఏమో నాన్న పనిచేస్తుందో కూడా తెలియట్లేదు, సౌండ్ అయితే రావట్లేదు. గాలి వస్తే కానీ చెప్పలేను నేను పనిచేస్తుందా లేదా అని. ఓకే, వర్క్ చేస్తుంది అనుకుంటా, కొంచెం అయితే సౌండ్ వస్తుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూసేద్దామా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ మనకి ఇక్కడ అంటే, ఈ క్వశ్చన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది 2 మార్క్స్ లో వస్తుంది. ఈ క్వశ్చన్స్ వచ్చేసి చాలా ఈజీ క్వశ్చన్, మనకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కూడా. ఇలాంటివి ఏమి ఇచ్చారు సార్ అంటే, మనకు మన దగ్గర ఒక సర్కిల్ ఉంది బేటా. ఓకే, ఇది మన సెంటర్ O అన్నాం. అయితే ఏమిచ్చారు సార్ అంటే, ఏ పాయింట్ P ఈజ్ 13 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడ ఒక పాయింట్ P ఉంది అన్నమాట. పాయింట్ P 13 సెంటీమీటర్స్ అవే. ఓకేనా. సో ఇది పాయింట్ A అనుకుందాం. ఓకే, so point P is 13 centimeter away from the circle. Then the length of the tangent drawn from the P is 12 centimeter. Find the radius of the circle. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. ఏమి ఇచ్చారు నాన్న, OP is equal to ఇక్కడ 13 సెంటీమీటర్స్ ఇచ్చారు, AP is equal to 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. OA కావాలి, పైథాగరస్ థీరం యూజ్ చేసేయండి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది సార్ అంటే, OP స్క్వేర్ is equal to OA స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్. సో మనకు కావాల్సింది OA స్క్వేర్ కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ మైనస్ AP స్క్వేర్. సార్ OP ఎంత నాన్న 13 స్క్వేర్ ఎంత 169 మైనస్ AP ఎంత 12. సో 12 స్క్వేర్ ఎంత 144. సో వాల్యూ ఎంత సార్ అంటే 25. సో 25 కాబట్టి OA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే అండర్ రూట్ ఆఫ్ 25 కాబట్టి ఇది ఎంత అవుతుంది సార్ అంటే 5 సెంటీమీటర్స్. So our radius OA is, we are getting it as 5 centimeter. మనకి ఎంత వచ్చింది నాన్న వాల్యూ 5 సెంటీమీటర్. అంతే, ఈజీ క్వశ్చన్ అబ్బా. చాలా అంటే చాలా 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 ఈజీ. మీరు కూడా ఇలానే ఈజీగా సాల్వ్ చేయండి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటి సార్ అంటే, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయకూడదు. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తే ఇంకా అంతే సంగతులు, మార్కులు పోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇది కూడా చూడండి, సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు మనకు. ఈసారి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కొంచెం ఉల్టా,
ఇందాకటి లాంటి క్వశ్చనే, బట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ డ్రా చేసుకున్నాను, సెంటర్ O, ఎస్ ఇదొక పాయింట్ P, ఇదొక పాయింట్ A ఇచ్చారు మనకు. సో మనకు మెజర్మెంట్స్ ఏమేమి ఇచ్చారు సార్ అంటే, మెజర్మెంట్స్ ఇచ్చినవి ఏమున్నాయి సార్ అంటే, రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ అంటే OP ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో చూడండి మరి AP కావాలి. సో మనందరికీ తెలిసే కదా ఫార్ములా ఏంటి సార్ అంటే, సేమ్ ఫార్ములా సార్, OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్. సో ఎప్పుడు AP స్క్వేర్ ఏమవుతుంది నాన్న, AP స్క్వేర్ విల్ బికమ్ సార్ OP స్క్వేర్ మైనస్ OA స్క్వేర్. OP ఎంత సార్ 25 అంటే 625 మైనస్ OA వచ్చేసి 47 అంటే 49. సో టోటల్ ఎంత వస్తుందన్న, AP స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 576 అవుతుంది. 576 అంటే 24 సెంటీమీటర్. AP కాదు, AP స్క్వేర్ కాదు, AP ఇది. సో AP is equal to 24 centimeters. ఇది మన ఫైనల్ సొల్యూషన్. సో యూ కెన్ రైట్ హియర్ AP is equal to 24 centimeter. బేసిక్ పైథాగరస్ వాడేయండి, మనకు అన్ని వచ్చేస్తాయి. బట్ క్వశ్చన్ ని 1కి 2 సార్లు చదవండి, యూ విల్ గెట్ బెటర్ ఐడియా. రీడ్ ద క్వశ్చన్ మోర్ దాన్ 1 టైం. ఓకేనా? మోర్ దాన్ 1 టైం చదివితే మనకు ఈజీగా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏం అడిగారు ఏంటి సార్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బైసికల్, ఓకేనా, వీల్ మేక్స్ 5000 రివాల్యూషన్స్ ఇన్ మూవింగ్ 22 కిలోమీటర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏమొస్తుంది సార్ అంటే, ఇక్కడ సొల్యూషన్ నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఒక బైసికల్ అంటే ఒక సైకిల్ 5000 రివాల్యూషన్స్ చేస్తుంది. ఎందుకు సార్ అంటే 22 కిలోమీటర్స్ మూవ్ చేయడానికి. అంటే అంటే ఇప్పుడు ఒక రివాల్యూషన్ ఎట్లా వస్తుందన్న, డిస్టెన్స్ కవర్డ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 రివాల్యూషన్? సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 రివాల్యూషన్ ఏమొస్తుంది సార్, 22 కిలోమీటర్స్ కదా. సో 22 ఇంటూ సెంటీమీటర్స్ లోకి మార్చుకున్నాను. 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్, 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో డివైడెడ్ బై 5000 ఎంత వస్తుందన్న ఒకసారి వాల్యూ చూడండి. 5000 కదా. మనం ఒకసారి చిన్నగా కొంచెం క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం మరి. సార్ 3 zeros క్యాన్సిల్ అయిపోయాయి సార్. 5 1s ఇది 5 20s సార్. సో 440 సెంటీమీటర్స్ వచ్చేసి ఏంటి సార్, ఇది సర్కంఫరెన్స్ 1 రివాల్యూషన్ కి కవర్ అయిన డిస్టెన్స్, ఒక రౌండ్ తిరగడానికి. అంటే దిస్ విల్ బి ఈక్వల్ టు 2πr. మనల్ని ఏమడిగారు నాన్న, ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద వీల్. అంటే 2r కావాలి మనకు. సో 2r ఇస్ ఈక్వల్ టు 440 డివైడెడ్ బై పై. పై వాల్యూ ఎంత నాన్న, 22/7 కదా. సో ఇట్ విల్ బికమ్ 440 ఇంటూ 7 డివైడెడ్ బై 22. సో క్యాలిక్యులేట్ చేసేయండి ఇప్పుడు. 22 2s 20. సో 140 సెంటీమీటర్స్ ఈజ్ మై డయామీటర్. ఓకేనా? 140 సెంటీమీటర్స్ వచ్చేసి నా డయామీటర్. మనల్ని అడిగింది డయామీటర్ నాన్న, రేడియస్ కాదు. చాలా జాగ్రత్తగా వినండి. డయామీటర్ అడిగారు, విచ్ ఇస్ ఈక్వల్ టు 2r. సో d ఏమవుతుంది ఇప్పుడు ఫైనల్ గా మనకు, డయామీటర్ ఇస్ ఈక్వల్ టు 140 సెంటీమీటర్స్. ఓకే సార్, మీరు ఎందుకు సెంటీమీటర్స్ లోనే కన్వర్ట్ చేసుకున్నారు సార్? మీటర్స్ లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండేటట్టు చూసుకోండి అంతే. నేను సెంటీమీటర్ లో చేశాను, మీరు మీటర్స్ లో చేసినా కూడా కరెక్టే, ప్రాబ్లం లేదు. బట్ కొన్ని సార్లు ఎగ్జామ్ హాల్లో మీకు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ లో సెంటీమీటర్స్ లో చేయండి సార్ అంటే, సెంటీమీటర్స్ లో చేయండి, మీటర్స్ లో చేయండి అని అడుగుతారు. దాన్ని బట్టి మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో డిపెండింగ్ అపాన్ ద రిక్వెస్ట్, ఎగ్జామ్ హాల్లో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తే దాన్ని బట్టి మనం సాల్వ్ చేయాలి. ఎస్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు ఎవ్రీబడి నౌ. డయామీటర్ వచ్చేసి 140 అయిపోయింది, అందరికీ అర్థమైంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే చూద్దాం మరి. సార్ ఒక క్వాడ్రిలేటరల్ ఏబిసి ఇచ్చారు మనకు. ఓకే, ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్.
సో దీన్ని మనం సర్కంస్క్రైబ్ చేసాం. మన అందరికీ తెలిసిందే కదా, ఈజీ క్వశ్చన్. చిన్న ప్రాపర్టీ మనం వాడాలి ఇక్కడ. ప్రాపర్టీ ఏంటి సార్ అంటే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్, రైట్? సో మనందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాపర్టీని నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకోబోతున్నాను. చూడండి ఏమవుతుంది సార్ దానివల్ల అంటే, చూడండి ఇప్పుడు సో ఇది వచ్చేసి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనుకుందాం నాన్న. సో మనం P Q R S అనుకుందాం, ఓకేనా? ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చేసి అంటే టచ్ అవుతున్న పాయింట్స్ వచ్చేసి PQRS అనుకుందాం. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు సార్ అంటే, చూడండి ఇప్పుడు మనకు అందరికీ తెలుసు సార్ DR ఇజ్ ఈక్వల్ టు DS, నెక్స్ట్ వచ్చేసి AS ఇజ్ ఈక్వల్ టు AP, నెక్స్ట్ వచ్చేసి సార్ BP ఇజ్ ఈక్వల్ టు BQ, నెక్స్ట్ వచ్చేసి CR ఇజ్ ఈక్వల్ టు CQ. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్. ఈ 4 ఈక్వల్ అయ్యాయి కదా. మనల్ని ఏం అడిగారు నాన్న? AB ప్లస్ CD అన్నాడు. ఫస్ట్ అంటే AB ప్లస్ CD క్యాలిక్యులేట్ చేసేసుకుందామా? సో AB ప్లస్ CD కాబట్టి చూడండి ఇక్కడ అబ్జర్వ్ హియర్ సార్ AB ప్లస్ CD విచ్ ఈస్ ఈక్వల్ టు AB వాల్యూ ఏమవుతుంది నాన్న ఇక్కడ? AP ప్లస్ PB ప్లస్ CD వాల్యూ ఏమవుతుంది నాన్న? DR ప్లస్ CR. సో ఇప్పుడు చాలా మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే AP ప్లస్ PB ఉంది నాన్న. AP ఈజ్ ఈక్వల్ టు AS కదా, ఎస్ సార్. మరి PB ఈజ్ ఈక్వల్ టు BQ కదా, అది కూడా ఎస్ సార్. మరి సార్ DR ఈజ్ ఈక్వల్ టు DS కదా, అది కూడా ఎస్ సార్, కరెక్టే. మరి సార్ CR ఈజ్ ఈక్వల్ టు CQ కదా, అది కూడా కరెక్టే నాన్న, కాదు అని అనలేదు కదా, అన్ని కరెక్టే. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఒకసారి చూడండి సార్. ఇప్పుడు AS ప్లస్ DS ని ఒక దగ్గర రాసుకున్నాను నేను, ప్లస్ సార్ BQ ప్లస్ CQ ని ఒక దగ్గర రాసుకున్నాను సార్. సో చూడండి సార్ AS ప్లస్ DS ఏమవుతుంది అన్న? AS ప్లస్ DS విల్ బికమ్ AD ప్లస్ సార్ BQ ప్లస్ CQ విల్ బికమ్ BC. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమని అడిగింది. AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు AD ప్లస్ BC, హెన్స్ ప్రూవ్డ్. అయిపోయింది, చాలా ఈజీ క్వశ్చన్. చూసారా, చిన్న చిన్న ప్రాపర్టీస్ మనకు గుర్తుండిపోతే చాలు. చిన్న చిన్న ప్రాపర్టీస్ తో యూ కెన్ డూ వండర్స్. ఓకే సార్, నాకు తెలిసింది ఇంతే కదా, ఏమవుతుందంటే టెన్షన్ ఇంత తెలిసినా కూడా యూ కెన్ డూ. నాలెడ్జ్ ఈజ్ ద వెల్త్ అన్నమాట. నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ వెల్త్. కాబట్టి ఇంత తెలిసినా చాలు. అసలు ఏమీ తెలియకపోవడం కంటే కొంచెం తెలియడం కూడా బెటరే కదా నాన్న. ఇప్పుడు బంద్ చేస్తున్నట్టుంది, సౌండ్ వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ కదా అందరికి? టెన్షన్ ఏం లేదు, చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవే ఉంటాయి, అన్ని ఇలానే ఉంటాయి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే, నాకు ఒక పెద్ద సర్కిల్ ఇచ్చారు సార్. ఒక సర్కిల్ ఇచ్చేసి ఏమని ప్రూవ్ చేయమంటున్నారు సార్ అంటే TA ప్లస్ AR ఈజ్ ఈక్వల్ టు TB ప్లస్ BR అని ప్రూవ్ చేయాలి సార్. అంటే చాలా జాగ్రత్తగా వినండి, సింపుల్ లాజిక్. ఇందాక మనం యూజ్ చేసిన లాజికే వాడదాం, కొత్తగా ఇంకేమీ అవసరం లేదు. సొల్యూషన్. సో ఇది చూడండి, TP ఈజ్ ఈక్వల్ టు TQ కదా, మనందరికీ తెలుసు. టాంజెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ TP ఈజ్ ఈక్వల్ టు TQ. సో TPని నేను ఎలా రాసుకుంటున్నాను సార్ అంటే చూడండి, TA ప్లస్ AP అని రాసుకోవచ్చు కదా. TPని రాసుకోవచ్చు సార్, ఎందుకు తప్పేం లేదు. TQని TB ప్లస్ BQ అని కూడా రాసుకోవచ్చు, దీంట్లో కూడా మిస్టేక్ ఏమీ లేదు. అయితే మనం దీన్ని ఈక్వేషన్ 1 అని పక్కన దాచిపెడదాం అనమాట, కొద్దిసేపు హోల్డ్ లో ఉంచుదాం అంతే. దాచిపెట్టేశాక ఇంకా ఏముంది సార్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బాగా ఏ కూడా ఒక ఎక్స్టర్నల్ పాయింట్, AP అండ్ AR కూడా చిన్న టాంజెంట్స్ అనమాట, బుడి టాంజెంట్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే AP ఈజ్ ఈక్వల్ టు AR కదా, AP ఈజ్ ఈక్వల్ టు AR. దాంతో పాటు ఇంకేమొస్తుంది సార్ మనకు BQ ఈజ్ ఈక్వల్ టు BR. అంతే, జస్ట్ ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది సార్ మనకు అంటే చూడండి, TA ప్లస్ AP వాల్యూ AR కదా, సో TA ప్లస్ AR విచ్ ఈజ్ ఈక్వల్ టు TB. సో BQ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే BR కి. సారీ నాన్న, కొంచెం జలుబు అవుతుంది, ఎఫెక్ట్ అనమాట అది. సో మనల్ని అడిగింది అదే కదా సార్, TA ప్లస్ AR ఈజ్ ఈక్వల్ టు TB ప్లస్ BR. సో హెన్స్ ప్రూవ్డ్. మళ్ళీ
హెన్స్ ప్రూవ్డ్ సార్. సేమ్ ప్రాపర్టీ యూజ్ చేసాం, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ప్రూవ్ అయిపోయింది. జస్ట్ ఇంతే, సేమ్ టు సేమ్ ప్రాపర్టీ యూజ్ చేయండి. అన్ని చోట్ల మోస్ట్లీ మనం ఇదే ప్రాపర్టీ యూజ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఏమిచ్చారు? ఫ్రమ్ పాయింట్ ఓ, ఓకే, ఫ్రమ్ ఓ పాయింట్ పి విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 13 సెంటీమీటర్స్. అంటే మనల్ని క్వశ్చన్ లో ఇచ్చేసారు వాల్యూస్ అన్నమాట. సొల్యూషన్ చూసుకుందాం. OP is given to you as 13 and radius OQ is 5. సో ఇప్పుడు ఏం చేద్దాం సార్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా బేటా. సో QP ఏమవుతుంది నాన్న? QP విల్ బికమ్ అండర్ రూట్ ఆఫ్ 169 minus 25 సార్, which is under root of 144, which is equal to 12 centimeters. క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. QP వచ్చేసి మనకు 12 సెంటీమీటర్స్ వస్తుంది. నేను ఇక్కడ కూడా రాసేస్తాను మీ అందరి కోసం. QP we got it as 12 సెంటీమీటర్స్ సార్. అయితే ఇప్పుడు మనల్ని ఏమడిగారు నాన్న? ఏమడిగారు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ PQOR. అంతే, ఏముంది, వెరీ ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ PQOR, ఇది క్వాడ్రిలేటరల్ ఇలా డ్రా చేసుకోండి ఏదో ఒకటి, PQOR కదా. ఏమవుతుంది సార్ అంటే ఇది 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడండి ఏమవుతుంది సార్ అంటే 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OQP. అలా ఎందుకు సార్ అంటే నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు అవుతుందంటే ఈ రెండు ఈక్వలే కదా బేటా. OR కూడా 5 సెంటీమీటర్స్ అవుతుంది అండ్ ఇది ఎక్స్టర్నల్ పాయింట్ టాంజెంట్ కాబట్టి PQ is equal to PR. సో ఇది కూడా 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి 2 times ఉంటుంది అన్నమాట క్వాడ్రిలేటరల్ ఏరియా. ఇంకా చూసేద్దాం మరి. సో క్వాడ్రిలేటరల్ ఏరియా ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి సార్, హాఫ్ ఇంటూ బేస్. బేస్ వచ్చేసి చూడండి, బేస్ ఈజ్ మై 5 సెంటీమీటర్స్. సో ఇలా మనం చూసుకుంటే బేస్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అవుతుంది, హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో 2 and 1/2 విల్ గెట్ క్యాన్సల్డ్. సో 12 into 5 వచ్చేసి 60 సెంటీమీటర్ స్క్వేర్ సార్. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ PQOR వచ్చేసి 60 సెంటీమీటర్ స్క్వేర్. కొత్తగా ఏమన్నా యూజ్ చేసామా మనం ఇక్కడ? లేదు, మనకు తెలిసిందే, ఓన్లీ ట్రయాంగిల్ ఫార్ములాసే యూజ్ చేసాం. నిజంగా చెప్పుకోవాలంటే ట్రయాంగిల్ కూడా కాదు, టాంజెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసాం మనం ఇక్కడ. నిజానికి టాంజెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసాం. చాలా అంటే చాలా ఈజీగా మనకు సొల్యూషన్స్ వచ్చేసాయి. అన్ని చోట్ల ఇలానే ఉంటుంది, కొత్తగా ఏమీ ఉండదు మీకు. చూడండి 60 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ PQOR. అదే కదా మనల్ని అడిగింది, ఇంకేం లేదు, వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, సేమ్ ప్రాపర్టీ నాన్న, సేమ్ ప్రాపర్టీ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? ఇప్పుడు AC ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అందరికీ తెలుసు కదా సార్, ఏమి ఇచ్చారు సార్ ఇప్పుడు మనకు అంటే AB is equal to 13 సెంటీమీటర్స్ ఇచ్చారు అండ్ BC is equal to 14 సెంటీమీటర్స్ ఇచ్చారు సార్. AE is equal to 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇది చాలు కదా మనకు అన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఈ ఒక్క హింట్ చాలు, ఈజీగా చిటికెలో సాల్వ్ చేసేయచ్చు. ఎలా సార్ అంటే వినండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా. ఎక్స్టర్నల్ పాయింట్ టాంజెంట్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే మన అందరికీ తెలుసు AF is equal to AE సార్. సో AE 7 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి AF వాల్యూ కూడా 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు AF 7 సెంటీమీటర్ అయితే AB వాల్యూ ఎంత సార్? AB ని నేను ఎలా రాసుకోవచ్చు నానా? AB I can write it as AF plus FB. AF plus FB. సో AB వచ్చేసి 13, అప్పుడు AF వాల్యూ 7 అయింది. సో FB వాల్యూ ఏమవుతుంది నాన్న ఇక్కడ నుంచి? FB is equal to సరే AB minus AF. సో 13 minus 7 వచ్చేసి మనకు 6 సెంటీమీటర్స్ అవుతుంది సార్. ఓకే, FB వాల్యూ 6 సెంటీమీటర్ అవుతుంది, ఎక్స్టర్నల్ పాయింట్ కదా. సో FB is equal to BD సార్. FB is equal to BD. వావ్, గుడ్ రిజల్ట్ సార్. FB is equal to BD వచ్చింది సార్. ఇంకా ఏముంది నాన్న? ఏమీ లేదు సార్, FB is equal to BD వచ్చింది ఇక్కడ చూడండి. సో మనం BC ఇచ్చారు సార్ మనకు. BCని నేను ఎలా రాసుకుంటాను సార్ అంటే BC is equal to BD plus CD సార్. BD plus DC సార్. సో BD వాల్యూ నాకు ఎంత వచ్చిందన్న? 6 సెంటీమీటర్ వచ్చింది. సో DC ఏమవుతుంది సార్ అంటే BC మైనస్ BD కదా. సో BC వచ్చేసి 14 minus 7,
విచ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ సార్. డిసి కూడా 7 సెంటీమీటర్ వచ్చింది. బట్ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే డిసి ఈజ్ ఈక్వల్ టు ఈసీ సార్. ఎందుకంటే ఎక్స్టర్నల్ పాయింట్ టాంజెంట్స్. డిసి ఈజ్ ఈక్వల్ టు ఈసీ. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఏసీ కావాలి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే ఏఈ ప్లస్ ఈసీ సార్. ఏఈ వాల్యూ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు 7 సెంటీమీటర్స్ ప్లస్ ఈసీ వాల్యూ మనకు వచ్చింది 7 సెంటీమీటర్స్. రెండు యాడ్ చేసుకోండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. నేను చెప్పానా? నేను చెప్తే మీరు నమ్మట్లేదు, కానీ చాలా అంటే చాలా ఈజీ. ఓన్లీ టాంజెంట్ ప్రాపర్టీసే వాడాలి. ఓకేనా సార్? ఏంటి సార్ టాపిక్ నేమ్ వచ్చేసి టాంజెంట్స్ అండ్ సీకెన్స్ కదా సార్. ఓన్లీ టాంజెంట్స్ క్వశ్చన్స్ వస్తున్నాయంటే వస్తాయి. సీకెన్స్ కూడా చెప్తాను. సీకెన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అన్ని కొంచెం దాచిపెట్టించాను మీ అందరి కోసం. ఓకేనా? సీకెన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆరామ్సే ఓపికతో వినండి. అన్ని మనం స్కోర్ చేయబోతున్నాం పక్కాగా. ఓకే కదా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈజీగా మనకు 14 సెంటీమీటర్స్ ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ చూడండి. ప్రూవ్ దట్ ఎ పారలెలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఎ రాంబస్. చాలా ఈజీ. దీన్ని మీరు ట్రై చేయండి హోంవర్క్ గా. ఎలా చేయాలో నేను చెప్తాను. సో సొల్యూషన్ వచ్చేసి నేను హింట్ ఇస్తాను మీకు. సో నా దగ్గర వచ్చేసి ఒక సర్కిల్ ఉంది. అంటే బేసిక్ గా ఒక పారలెలోగ్రామ్ ఉంది నాన్న. ఫస్ట్ ఈ పారలెలోగ్రామ్ కి నేను మధ్యలో లోపల ట్రై చేద్దాం కరెక్ట్ గా డ్రా చేయడానికి. అమ్మయ్యా, మొత్తానికి డ్రా చేసేసాను. ఒక సర్కిల్ ఉంది విత్ సెంటర్. పారలెలోగ్రామ్ కి ఒక నేమింగ్ ఇచ్చేసుకుందాం మనం. మరి ఇప్పుడు ఏబిసిడి వచ్చేసి మన పారలెలోగ్రామ్ అనుకుందాం. అండ్ ఇది సర్కిల్ వచ్చేసి ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది సార్ అంటే ఈ 4 పాయింట్స్ వచ్చేసి మనకు పి క్యూ ఆర్ ఎస్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి సార్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు పారలెలోగ్రామ్ అని ఇచ్చారు కాబట్టి ఇన్ ఏ పారలెలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. అండ్ ఇంకా ఏమవుతుంది సార్? ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి. ఇది మనకు ఆల్రెడీ ఇచ్చారు పారలెలోగ్రామ్ లో. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే ఒకసారి చాలా బాగా అబ్జర్వ్ చేయండి. రాంబస్ అంటే ఏముండాలి నాన్న? ఆల్ సైడ్స్ నీడ్స్ టు బి ఈక్వల్. ఫర్ ఏ రాంబస్ ఏమవుతాయి సార్ అంటే ఆల్ సైడ్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి విచ్ ఈజ్ ఈక్వల్ టు సిడి విచ్ ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయడం మనకు పెద్ద సమస్య కాదు. ఒక సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే చాలు. ఆల్ సైడ్స్ అని ఈక్వల్ ప్రూవ్ చేయాలి కదా. సో లెట్ మీ ట్రై టు ప్రూవ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది ఇండైరెక్ట్ గా. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి అని మీరు ప్రూవ్ చేయగలరు కదా. చాలా ఈజీ. ఇది చాలా అంటే చాలా 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 ఈజీ క్వశ్చన్ సార్. ఎలా ప్రూవ్ చేస్తాం సార్ అంటే మళ్ళీ సేమ్ టాంజెంట్స్ ప్రాపర్టీ వాడండి. టాంజెంట్స్ ప్రాపర్టీ ఏంటి సార్ అంటే చూడండి. ఇప్పుడు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏమొస్తుంది అన్న? డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్. నెక్స్ట్ వచ్చేసి సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. నెక్స్ట్ బీపీ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ. ఓకేనా? అయితే మనం ఇప్పుడు దీన్ని ఏబి అని రాసుకుందాం. ఫస్ట్ నేను ఏబి నుంచి మొదలు పెడుతున్నాను కాబట్టి ఐ కెన్ రైట్ ఏబిని నేను ఎలా రాసుకోవచ్చు సార్ అంటే ఏబి ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏపీ ప్లస్ పిబి. ఏపీ ప్లస్ పిబి అని రాయాలి కదా మనం. సో ఏపీ ప్లస్ పిబి కాబట్టి ఏముంది సార్ ఇక్కడ? ఏపీ వాల్యూ ఏమవుతుంది నాన్న? సో వాట్ ఈస్ ఏపీ? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ కాబట్టి నేను ఏఎస్ అని రాస్తున్నాను ఇక్కడ. ప్లస్ పిబి దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే బీక్యూకి ఈక్వల్ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఇలా రాసేద్దాం. పిబి ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అని రాద్దాం. ఇది ఇలా హోల్డ్ లో ఉంచండి. మనకేం తెలుసు నాన్న ఆల్రెడీ? ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ కదా. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వలా? ఎస్ సార్ నో? సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇచ్చారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి సార్. ఈ రెండు ప్రాపర్టీస్ యూజ్ చేయండి అన్న. సో ఏబి అంటే ఏపీ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు సార్ డిఆర్ ప్లస్ సిఆర్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏముంది సార్ అంటే ఏడి అంటే ఏఎస్ ప్లస్ ఎస్డి ఈజ్ ఈక్వల్ టు సార్ బిక్యూ ప్లస్ క్యూసి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమేనా? వెరీ వెరీ ఈజీ. మనందరికీ తెలుసు. అందరికీ తెలిసిన ప్రాపర్టీ ఏంటి సార్ అంటే జస్ట్ రీప్లేస్ ద వాల్యూస్. దానికి మించి ఇంకేం చేయకండి మీరు. జస్ట్ రీప్లేస్ ద వాల్యూస్ ఎలా చేయాలి సార్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి మనం? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేయాలి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఏం కావాలి మనకు? ఏఎస్ ప్లస్ డిఎస్ రావాలి.
సో డిఎస్ కావాలి కాబట్టి ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందన్న. సో ఇందులో మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఈజీగా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. రాదు అనే గ్యారంటీ లేదు, ఓకేనా? వచ్చేస్తుంది 100% గా మనకు సొల్యూషన్ ఈజీగా వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సార్ ఎలా సార్ అంటే బీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీబీ కదా, పీబీ సార్, ప్లస్ క్యూసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న, క్యూసీ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ కదా, క్యూసీ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. సో ఇప్పుడు ఏమవుతుంది నాన్న ఇక్కడ, ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ చూడండి పీబీ ప్లస్ సిఆర్ వస్తుంది, ఇక్కడ మనకు ఏఎస్ ప్లస్ ఎస్డి అవుతుంది. సో ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది సార్, ఎస్డి కదా ఇక్కడ. సో ఏఎస్ ప్లస్ ఎస్డి ఇచ్చారు కాబట్టి ఏఎస్ వచ్చేసి మనకు ఏపీకి ఈక్వల్ అవుతుంది సార్, ప్లస్ ఎస్డి వచ్చేసి మనకు డిఆర్ కి ఈక్వల్ అవుతుంది సార్. సో ఇప్పుడు మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూస్ అని మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏ వాల్యూస్ వస్తాయి సార్, పీబీ ప్లస్ సిఆర్ వచ్చేసి నాకు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, పీబీ ప్లస్ సిఆర్ వచ్చింది, బట్ ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది సార్, వీఆర్ గెటింగ్ దట్ పీబీ మైనస్ సిఆర్ ఫ్రమ్ దిస్ ఇయర్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది సార్, పీబీ మైనస్ సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఏపీ డిఆర్ మైనస్ ఏపీ, అంతేనా? పీబీ మైనస్ సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ డిఆర్ మైనస్ ఏపీ. సో ఇప్పుడు ఏం చేస్తాం సార్, రెండింటిని మీరు యాడ్ చేసుకోండి, మీకు వాల్యూస్ వచ్చేస్తాయి ఇక్కడ, ఓకేనా? సో ఇలా మీకు ఒక్కొక్క వాల్యూస్ వచ్చేస్తాయి. మీకు వాల్యూస్ వచ్చినప్పుడు ఇది కాస్త ఏమవుతుంది సార్ అంటే బీక్యూ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే బీక్యూ విల్ బి ఈక్వల్ టు ఎస్డి ఇఫ్ యూ సాల్వ్ ఇట్. సో బీక్యూ ఈక్వల్ టు ఎస్డి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో అన్ని సైడ్స్ ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏడి అయిపోతే ఆటోమేటిక్ గా మీకు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో యూ కెన్ ప్రూవ్ దిస్ యాజ్ ఇట్స్ ఏ రాంబస్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి రాంబస్ అని మనం ప్రూవ్ చేసేవచ్చు పారలెలోగ్రామ్. సో డోంట్ నీడ్ టు వరీ, ఈజీ సొల్యూషన్ ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సో కొంచెం లెందీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది కాబట్టి స్కిప్ చేయడం జరిగింది, బట్ ఒకసారి మీరు ట్రై చేయండి, ఈజీ సొల్యూషన్. మనకి నేను ఆల్రెడీ హింట్ ఇచ్చాను, చూడండి హింట్స్ ఇవి మన హింట్స్. సో ఈజీగా యూ కెన్ సాల్వ్ అండ్ ఐ నోకి మీరంతా సాల్వ్ చేసి సొల్యూషన్ వచ్చేస్తుంది మీకు. ఇన్ కేస్ రాకపోతే చెప్పండి, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, ఓకేనా? ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ టెల్ మీ, ఐ విల్ డిస్కస్ ఇట్ అగైన్ వన్స్ మోర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఏమి ఇచ్చారు సార్ అంటే ద టాంజెంట్స్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 బిట్వీన్ దెమ్ ఆర్ డ్రాన్ టు ఏ సర్కిల్. రేడియస్ వచ్చేసి మనకు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ గివెన్ దట్ √3 సెంటీమీటర్స్. అయితే దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ టాంజెంట్, అంతేనా? ఓకే, మరి ఇంకేముంది, చాలా ఈజీ. సో ఇది ఏపీ కదా, సో ఈ పాయింట్ ని నేను బి అనుకుంటున్నాను. సో లెట్ మీ టేక్ దిస్ పాయింట్ యాజ్ బి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సార్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏక్యూ. మనకు తెలుసు ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే ఒక చిన్న కన్స్ట్రక్షన్ నాన్న. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏంటి సార్ అంటే దీన్ని రెండింటిని ఇలా జాయిన్ చేసిస్తున్నాను. సో జాయిన్ చేసేస్తే మనకు తెలుసు ఈ యాంగిల్ ఏమవుతుంది సార్ 30 degrees, ఈ యాంగిల్ కూడా 30 degrees అవుతుంది. సో అప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఐఎమ్ టేకింగ్ tan 30, ఓకేనా? 30 degrees కాబట్టి చూడండి tan 30 degrees ఏ ట్రయాంగిల్ లో సార్ అంటే ట్రయాంగిల్ ఓఏక్యూ, ట్రయాంగిల్ ఓఏక్యూ లో తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఓఏక్యూ tan 30 degrees ఏమవుతుంది సార్, tan 30 degrees వచ్చేసి ఆపోజిట్ బై అడ్జసెంట్ సార్, అంటే ఓఏ డివైడెడ్ బై ఏక్యూ సార్. సో మనకు కావాల్సింది ఏక్యూనే కదా బేటా, సో ఏక్యూ కావాలి కాబట్టి ఓఏ డివైడెడ్ బై ఏక్యూ వచ్చేసి ఎంత సార్ tan 30. సో మనందరికీ తెలుసు tan 30 వాల్యూ ఎంతనన్నా 1/√3 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి √3 ఆల్రెడీ ఓఏ ఉంది అండ్ ఇంకొక √3 అయిపోతుంది. సో √3 into √3 విల్ బికమ్ 3. అది సార్ యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్స్ కాబట్టి 3 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది నాన్న, ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ కాబట్టి బీక్యూ ఈజ్ ఆల్సో బికమ్ 3 సెంటీమీటర్స్. సేమ్ సొల్యూషన్, ఏక్యూ ఈక్వల్ టు బీక్యూ కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అపాన్ tan 30, tan 30 వాల్యూ 1/√3 కాబట్టి పైకి వెళ్ళిపోతుంది √3. సో ఓఏ వాల్యూ ఎలాగో √3 కాబట్టి √3 into √3 will become 3 only. So it will be 3 centimeters. So 3 centimeters is our length of the two tangents. Okay na? Length of tangent AQ equal to BQ కాబట్టి
3 సెంటీమీటర్స్ వచ్చేసి మన లెంత్ అవుతుంది. ఓకే కదా. సో చాలా ఈజీగా ఉంటుంది, సేమ్ టు సేమ్ ఫాలో అయిపోండి మీరు కూడా. సరే ఒకసారి ఇది చూడండి, డ్రా ఏ డయామీటర్ ఆఫ్ 7 సెంటీమీటర్స్. సో డయామీటర్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు నాన్న మనకు. సో డయామీటర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. సో రేడియస్ వచ్చేసి 7/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ సార్. వెరీ గుడ్. అయితే ఏమిచ్చారు, ఒక సర్కిల్ డ్రా చేసామన్నమాట. మనం ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకుందాం మీ అందరి కోసం. ఎస్, ఇది రేడియస్ అన్నమాట మనకు. అయితే ఏమిచ్చారు, మార్క్ ఏ పాయింట్ M ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 9 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్ త్రూ M. డ్రా టాంజెంట్స్ టు ద సర్కిల్ అండ్ మెజర్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకుందాం సార్ అంటే, ఇక్కడ ఈజీ వే కోసం నేను ఇక్కడ ఒక పాయింట్ M తీసుకుంటున్నాను నాన్న, సింపుల్ గా. సో OM ఎంత ఇచ్చారు నాన్న మనకు, OM ఈజ్ 9 సెంటీమీటర్స్. OM వచ్చేసి మనకు 9 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి నేను 2 టాంజెంట్స్ డ్రా చేయగలను కదా. సో ఐ కెన్ డ్రా ఓన్లీ 2 టాంజెంట్స్ ఫ్రమ్ హియర్. సో ఒకటి ఇలా వస్తుంది, ఇంకొకటి సారి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఐ హ్యావ్ మై 2 టాంజెంట్స్ హియర్. ఎస్, సో ఇలా మనకు 2 టాంజెంట్స్ వస్తాయి. ఇప్పుడు నేను పాయింట్స్ రాసుకుంటే సార్, ఇది O, ఇది A, ఇది B అనుకుందాం సార్. సో మనకు తెలుసు OA ఈజ్ ఈక్వల్ టు OB రేడియస్, అండ్ OM వచ్చేసి 9 సెంటీమీటర్స్ అయిపోయింది. మనకి ఏం అడిగారు నాన్న, ఇట్ వాజ్ ఆస్ దట్ టాంజెంట్స్ అడిగారు. వెరీ వెరీ ఈజీ. లెంత్ ఆఫ్ టాంజెంట్ కావాలి. లెంత్ ఆఫ్ టాంజెంట్ మీరు ఫైండ్ అవుట్ చేయగలరా లేదా సార్? ఇలానే కాకుండా వేరే విధంగా డ్రా చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. లెంత్ ఆఫ్ టాంజెంట్ అలానే వస్తుంది మీకు, సేమ్ టు సేమ్ కదా లెంత్ ఆఫ్ టాంజెంట్. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత వస్తుందన్న మనకు చూడండి. సో డయాగ్రామ్ కొంచెం మార్చేద్దాం మరి. లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అడిగారు కాబట్టి లెట్ మీ చేంజ్ ద డయాగ్రామ్ ఫర్ యూ. డయాగ్రామ్ ఎలా చేంజ్ చేస్తాను సార్ అంటే, ఎస్, డయాగ్రామ్ కొంచెం చేంజ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడెక్కడో ఒక పాయింట్ M ఉంది సార్. ఓకే, సో M is the length of, measure the length of tangents. సో 2 టాంజెంట్స్ డ్రా చేస్తాం, ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి ఆబ్వియస్లీ. సో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముంది నాన్న, ఇదొక పాయింట్, ఇది ఇక్కడ. సో OM వచ్చేసి ఇప్పుడు ఇలా చూసుకున్నా సరే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది AMఏ, కొత్తగా ఏమీ లేదు. ఓకేనా. సో ఇది ఇలా వస్తుంది అనుకోండి కొంచెం. ఎస్, కొంచెం పాయింట్ ఇక్కడికి ఉంటుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది AM అండ్ BM నాన్న. ఫైండ్ AM అండ్ BM. సో మనకి ఇది తెలుసు, AM ఇస్ హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్ వచ్చేసి ఏమవుతుంది సార్, హైపోటెన్యూస్ విల్ బి, చూడండి, AM స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సార్ OA స్క్వేర్ ప్లస్ OM స్క్వేర్ సార్. సో OA స్క్వేర్ వాల్యూ ఎంత నాన్న, OA స్క్వేర్ విల్ బి, OA ఈస్ గివెన్ టు యూ యాజ్ 3/2 కదా, అంటే 7.5 కదా. సో 3/3.5 హోల్ స్క్వేర్ ప్లస్ OM సార్. OM వచ్చేసి మనకు 9 సెంటీమీటర్స్ సార్, అంటే 81 అంతే. సో AM వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే, దీన్ని మీరు సాల్వ్ చేసేయండి ఈజీగా. AM is equal to BM which is equal to sir under root of 3.5 whole square plus 81 సార్, అంతే. సొల్యూషన్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఈజీ, సేమ్ టు సేమ్ గా సాల్వ్ చేయండి, ఈజీ. టాంజెంట్ సొల్యూషన్, దానికి మించి ఇంకేం ఉండదు. టాంజెంట్ ప్రాపర్టీస్ వాడండి, ఫైనల్ గా మీకు చిటికెలో సొల్యూషన్స్ వచ్చేస్తాయి. చాలా అంటే చాలా చాలా ఈజీ సార్. టెన్షన్ పడకండి, నేనున్నాను, నన్ను నమ్మండి, మీరు అస్సలు టెన్షన్ పడకండి, ఆరామ్సే మనకు మార్క్స్ వస్తాయి. సో డోంట్ గెట్ ఓవర్ టెన్షన్, అస్సలు ఎక్కువ ఆలోచించొద్దు. చూడండి సార్, డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. ఓకే, డ్రా చేద్దాం మరి. సో ఇక్కడ ఒక సర్కిల్ రేడియస్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్ కన్స్ట్రక్ట్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్. కన్స్ట్రక్షన్ ఇది మీ అందరికీ తెలుసు. రఫ్ డయాగ్రామ్ నేను డ్రా చేస్తాను మీ అందరి కోసం. O అండ్ రేడియస్ వచ్చేసి ఇచ్చారు. సో ఫ్రమ్ ఏ పాయింట్ A విచ్ ఇస్ 10 సెంటీమీటర్స్ అనమాట. సో నేను ఈజీగా ఏం చేస్తాను సార్ అంటే, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఇలా డ్రా చేసుకుంటాను. ఎస్, ఇది. అండ్ ఒక పాయింట్ వచ్చేసి దీన్ని పాయింట్ A అనుకుందాం. ఒక పాయింట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. సో OP ఈజ్ 10 సెంటీమీటర్స్.
డ్రా ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. అక్కడ నుంచి మనం ఇలా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయాలి. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ అన్న నేను చేసేది. సో దిస్ ఈస్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ రఫ్ డయాగ్రామ్ హియర్. మీ అందరి కోసం నేను ఒక జనరల్ గా ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. సో దిస్ కెన్ బి మై రఫ్ డయాగ్రామ్. సో ఇది బి. సో ఇది మనకు రఫ్ డయాగ్రామ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి. ఓకేనా? సో ఇలాంటి మీరు ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ లో వచ్చేసి స్టెప్స్ ఇంపార్టెంట్, చాలా స్టెప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు రాసేటప్పుడు డ్రా చేసేటప్పుడు ఏవైతే స్టెప్స్ యూజ్ చేస్తారో, మనం ఏవైతే స్టెప్స్ యూజ్ చేస్తామో ఆ స్టెప్స్ రాయండి. స్టెప్స్ రాయడం మర్చిపోవద్దు. కన్స్ట్రక్షన్స్ ఏ కన్స్ట్రక్షన్ వచ్చినా సరే స్టెప్స్ రావాలి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి, ఖచ్చితంగా రాయాలి, మర్చిపోకండి. చూడండి సేమ్ టు సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే. కన్స్ట్రక్షన్ హోంవర్క్ ఇది వెరీ ఈజీ క్వశ్చన్ అన్నమాట. జస్ట్ స్టెప్స్ మాత్రమే రాయండి. Write the steps of construction and draw the construction and draw the figure. రావట్లేదు అంటే నాకు ఒకసారి టెలిగ్రామ్ లో పింక్ చేయండి. చాలా మంది పింక్ చేస్తూనే ఉంటారు, నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. డోంట్ వరీ. చాలా మంది పింక్ చేస్తారు కాబట్టి నేను అందరికీ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్ ఆల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఓఏసిబి వచ్చేసి ఒక క్వాడ్రెంట్ ఉంది సార్ విత్ సెంటర్ O అండ్ రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. OD ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి OA వచ్చేసి మనకి ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు, OD వచ్చేసి మనకి ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో BD ఏమవుతుంది నాన్న? 3 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఆర్క్ షేడెడ్ రీజన్. ఈ ఏరియా కావాలి మనకు, ఈ ఏరియా కావాలి. సో ఈ ఏరియా కావాలి అంటే ఫార్ములా ఏంటి నాన్న? ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ నుంచి చూడండి నేను రాస్తాను ఇక్కడ సొల్యూషన్ మీకు. సొల్యూషన్ విల్ బి సార్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ కదా, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఏమవుతుంది సార్ అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ అన్నా? OAD. ఓకేనా? సో ఇది మనం డివైడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేస్తే వస్తుంది. ఏరియా ఆఫ్ సెక్టార్ కి ఫార్ములా ఏంటి? θ/360 × πr². సో ఇక్కడ θ ఏంటి నాన్న? 90 degrees. ఇదే కదా మనకు θ. సో దిస్ θ ఈజ్ 90 degrees. సో ఫార్ములా ప్రకారం ఇప్పుడు θ/360 కాబట్టి 90/360 ఇంటూ పై వాల్యూ వచ్చేసి 22/7 తీసుకోండి. R వచ్చేసి ఆల్రెడీ 7 ఇచ్చారు కాబట్టి 7² మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAD హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి ఏముంది నాన్న? బేస్ వచ్చేసి OA అంటే 7, హైట్ వచ్చేసి AD దట్ ఈస్ అంటే OD దట్ ఈస్ 4. అంతే. సాల్వ్ ఇట్, గెట్ ద సొల్యూషన్. సాల్వ్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది. ఈజీ వే. ఎలానో చెప్తాను నేను. చూడండి సార్ 91 94 సార్ ఇది 4 ఒక 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 1 2 2 సార్ 2 2 2 11. సో మనకి ఏమొస్తుంది అన్న ఇప్పుడు అంటే మనం అన్ని కామన్ తీసేసుకుందాం. 2 ఇంటూ మనకి ఇక్కడ ఏముంది? 7 ఒకటి కామన్ ఉంది. 7 కామన్ తీసేసుకుంటే మనం 11/2 మైనస్ 1/2 11/2 మైనస్ 2 ఎంత అవుతుంది సార్? 11 మైనస్ 4 11 మైనస్ 4 ఎంత? 7 7/2 7/2 కాబట్టి మళ్ళీ 7 ఇంటూ 7/2 ఎంత సార్? 49/2 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా. 49/2 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా. అంతే. చూడండి ఎప్పుడైనా సరే మనకు మోస్ట్లీ షేడెడ్ అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాం? ఈ సెక్టార్ ఏరియా నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసేయడమే. వెరీ 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 ఈజీ. యాంగిల్ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ θ కావాలి, θ/360 కాబట్టి యు నీడ్ ద యాంగిల్. అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏముంది సార్ అంటే కరెక్ట్ 11/2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. మీ అందరికీ తెలుసు కదా, కార్ చాలా మంది చూసుంటారు కదా. కార్ లో ఏముంటుంది అన్న? ఒక వైపర్ ఉంటుంది, రైట్? వైపర్ యాంగిల్ ఎలా ఉంటుంది సార్ అంటే వైపర్ చూడండి ఇలా ఒక సెక్టార్ లెక్క ఉంటుంది. సో దిస్ ఇస్ ద వైపర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఇలా మనకు తిరుగుతూ ఉంటుంది. వైపర్స్ ఇలా ఇలానే తిరుగుతాయి. సో ఆ యాంగిల్ ఎంత ఇచ్చారు సార్ అంటే దిస్ యాంగిల్ ఈజ్ 120 అని ఇచ్చారు. ఈ లెంత్ వచ్చేసి 21 సెంటీమీటర్స్ ఇచ్చారు సార్. అంటే ఇండైరెక్ట్ గా మనల్ని ఏమి ఇచ్చారు నాన్న? రేడియస్ ఈజ్ గివెన్ యాజ్ 21 సెంటీమీటర్స్.
డయాగ్రామ్ చూడండి సార్. θ is equal to 120, రేడియస్ is equal to 21 సెంటీమీటర్స్. మనకేం కావాలి? ఒక వైపర్ కాదంట, 2 వైపర్లు ఉన్నాయి. సో ఏరియా కవర్డ్ బై వైపర్ ఏమవుతుంది సార్ అంటే, ఫైండ్ ద టోటల్ ఏరియా. సో ఏరియా క్లీన్డ్ బై 2 వైపర్స్ which is equal to 2 into ఏరియా ఆఫ్ సెక్టార్. ఇండైరెక్ట్ గా, ఎందుకంటే 2 వైపర్లు కాబట్టి 2 మల్టిప్లై చేస్తున్నాను అంతే, దానికి మించి ఏమీ లేదు సార్. 2 into θ వచ్చేసి 120 సార్, డివైడెడ్ బై 360 ఇంటూ పై వాల్యూ వచ్చేసి 22/7 సార్. ఆర్ ఎంత ఇచ్చారంటే 21 into 21 సార్. సో చూడండి మరి 121 జా 123 జా క్యాలిక్యులేషన్స్ ఇలా చేయాలి మీరు, తప్పదు, వేరే ఆప్షన్ లేదు మనకు. 7 1 జా 7 3 జా 3 and 3 will get cancelled. సో వీఆర్ గెట్టింగ్ 22 into 21 అంటే 44 into 21. సో మీరు దీన్ని ఇలానే క్యాలిక్యులేట్ చేసి రాసేయండి. 44 into 21 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా. వాల్యూ చేయండి, వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఏరియా ఎంక్లోజ్డ్ బై ద సెక్టార్ అంటే ఏమీ లేదు నాన్న, 2 వైపర్స్ ఉన్నాయి, ఒక వైపర్కే ఒక సెక్టార్ వస్తుంది, 2 వైపర్లకు సేమ్ సెక్టార్ వస్తుంది 2 times. సో మల్టిప్లై బై 2 అంతే. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ ఏమైంది, ఈసారి వచ్చేసి సొల్యూషన్ లో ఇఫ్ యూ చెక్ ఇట్ ప్రాపర్లీ, ఈసారి రేడియస్ వచ్చేసి సార్ 25 సెంటీమీటర్స్ అయిపోయింది, θ is equal to 115 అయిపోయింది. ఫార్ములా సేమ్ నాన్న. సో 2 into 115 divided by 360 into pi r square, that is 22/7 into r square is 25 into 25. Same solution. Solve it. You are going to get the solution. Very 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 easy. So solve చేసేస్తే మనకు ఒక ఏరియా వస్తుంది. ఆ ఏరియా ఎంత వచ్చిందో నాకు కామెంట్స్ లో పెట్టండి, ఓకేనా? So comment the solution of area. ఏరియా ఎంత వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. చాలా అంటే చాలా ఈజీ, నాకు తెలుసు మీరు చేస్తారు, కానీ కామెంట్స్ మాత్రమే చేయరు. కామెంట్స్ పెట్టకపోతే మీకు రైట్ రాంగో ఎలా తెలుస్తుంది? సో యూ హ్యావ్ టు టెల్ మీ ద సొల్యూషన్ ఇన్ ద కామెంట్స్. లేదు అనుకుంటే మీలో కొంతమంది నాకు పర్సనల్ గా షేర్ చేస్తున్నట్టు మీరు రాసి పంపించండి, నేను చెక్ చేసి మీకు పంపించేస్తాను సొల్యూషన్ కరెక్టా కాదా అనేది. సార్ ఇది చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. సో θ ఎంత ఇచ్చారు నాన్న మనకంటే, ఇగో ఈ యాంగిల్ వచ్చేసి O అనుకుందాం మనం. దిస్ యాంగిల్ ఈజ్ 30 degrees సార్. అయితే మనకు దీనికి ఏరియా కావాలి, షేడెడ్ రీజియన్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే, బిగ్ సెక్టార్ మైనస్ స్మాల్ సెక్టార్, అంతే. బిగ్ సెక్టార్ మైనస్ స్మాల్ సెక్టార్ కాబట్టి చూడండి ఒకసారి సొల్యూషన్ ఏమవుతుంది అంటే, ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ కదా కావాల్సింది. సో సార్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ సార్ మనందరికీ తెలుసు కదా, θ/360 ఇంటూ పై వరకు. ఓకే, ఆర్ స్క్వేర్ ఏమవుతుంది సార్ అంటే ఇంత కామన్ గా ఉంటుంది. ఫస్ట్ క్యాపిటల్ ఆర్ చూసుకుందాం. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, ఓకేనా? క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. మరి వాల్యూస్ ఏంటి సార్ ఇవి అంటే, చూడండి ఒక్కసారి ఇక్కడ θ వాల్యూ వచ్చేసి 30 degrees ఇచ్చారు. క్యాపిటల్ ఆర్ అంటే పెద్దది, క్యాపిటల్ ఆర్ ఎంత సార్ 21, స్మాల్ ఆర్ ఎంత సార్ 7 సెంటీమీటర్స్. సబ్ట్రాక్ట్ చేసేయండి, సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్. పై వాల్యూ ఎంత సార్ అంటే, యూజ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అన్న యూజ్ చేయండి. సబ్స్టిట్యూట్ అండ్ గెట్ ద సొల్యూషన్. జస్ట్ క్యాలిక్యులేషన్ మిగిలింది, ఇంకేం లేదు. సబ్స్టిట్యూట్ అండ్ గెట్ ద సొల్యూషన్. సబ్స్టిట్యూట్ and get the solution. ఓకేనా? ఐ హోప్ ఇవన్నీ మీ అందరికి చాలా అంటే చాలా బాగా అర్థమైపోయాయి అనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తుంది. ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సరే మన ఇంపార్టెంట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి సార్ అంటే, సార్ మాకు ప్రీమియర్ లైవ్ కావాలి అంటే నేను లైవ్ వస్తున్నాను, డోంట్ వరీ, ఐఎమ్ కమింగ్ లైవ్. మళ్ళీ మన లైవ్ సెషన్స్ మొదలు పెట్టబోతున్నాం. సో డోంట్ వరీ అబౌట్ ద లైవ్. బట్ ఈ లోపు మనకు లాస్ట్ 3 సెషన్స్ జరిగాయి. 3 సెషన్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
మొహమాట పడకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి. సార్ కామెంట్స్ లో చెప్తే నేను చూసుకుంటాను, లైవ్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతాను. మీ అందరికీ టెన్షన్ వద్దు, మొహమాట పడితే చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తుంటాను, తిండి దగ్గర చదువు దగ్గర అస్సలు మొహమాట పడొద్దు. తిండి దగ్గర మొహమాట పడితే కడుపు కాలిపోతుంది, చదువు దగ్గర మొహమాట పడితే జీవితమే కాలిపోతుంది. అందుకనే చెప్తున్నాను, మరీ అస్సలు మొహమాట పడకండి. ఏ చిన్న డౌట్ వచ్చినా సరే సార్ ఏమనుకుంటారు అని అస్సలు ఆలోచించకండి. నాకు పర్సనల్ గా టెలిగ్రామ్ లో టెక్స్ట్ చేసినా పర్లేదు, నేను రిప్లై ఇస్తాను అందరికి. సో డోంట్ వరీ. So my dear amigos, that's it for this class. We'll see you again in the next class with another beautiful session anamata. So my dear amigos, my dear friends, nenu mi master teacher Devilal Lavuri and your favorite amigo signing off from Vedantu Telugu 8, 9, 10 YouTube channel. We'll see you again in the next class with another beautiful session. So till that time, stay connected with us and take care. Bye bye.